నమస్తే. వెల్కమ్ టు నీలూస్ గైడ్. చాంద్రమాసాన్ని అనుసరించే తెలుగు వారందరూ కొత్త సంవత్సరం రాగానే చేసుకునే పండుగే ఈ ఉగాది. తెలుగువారి నమ్మకం ఏంటంటే ఉగాది రోజే బ్రహ్మ సృష్టిని ఆరంభించాడట. ఆ నమ్మకం ఆధారంగానే కొత్త సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి దీన్ని ఉగాది అని పిలుస్తారు. మన గ్రంథాల్లో వివరించినట్టు మనకి ఒక సంవత్సరం గడిస్తే బ్రహ్మకి ఒక రోజు. మన ప్రతి ఉగాదితో బ్రహ్మకి ఒక రోజు ప్రారంభం అవుతుంది. ఉగాది రోజు ఉగాది పచ్చళ్ళలో 6 రుచులు కలిగిన తీపి, ఉప్పు, వగరు, చేదు, పులుపు, కారం ఈ 6 రుచుల సమ్మేళన మనం కలుపుకుని ఒక పచ్చళ్ళ చేసుకుని మనం దేవుడి దగ్గర పెట్టి ఆనందంగా ప్రసాదంలో స్వీకరిస్తున్నాం కదా. అలాగే మన జీవితంలో ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, కన్నీరు వచ్చినా, ఏది వచ్చినా అంతే స్థిరంగా ఉండి ఈ ఉగాది పచ్చళ్ళలాగే ఆనందంగా స్వీకరిస్తానని దేవుడు ఎదురుగుండా మనం ప్రతిజ్ఞ చేసి ఆ ఉగాది పచ్చడి మనం తింటాం. ఉగాది పచ్చడి గురించి తెలిసింది కదా. ఇప్పుడు ఉగాది పచ్చడి చేయవలసిన విధానం తెలుసుకుందాం. ఇప్పుడు నేను బౌల్ తీసుకుని 2 అరటిపళ్ళు సన్నగా తరిగి ఒక బౌల్ అరటిపళ్ళు వేస్తున్నాను. ఆ తర్వాత సన్నగా తరిగి మామిడి ముక్క వేస్తున్నాను. ఒక అర బౌలు కొత్త బెల్లం వేస్తున్నాను. ఆ తర్వాత శనగపప్పు వేస్తున్నాను. వేపిన శనగపప్పు ఒక చిన్న బౌల్ కొబ్బరి ముక్క వేసాను. ఆ తర్వాత నేను కొద్దిగా తేనె వేసాను. బెల్లం కొద్దిగా, తేనె కొద్దిగా వేసాను. రుచిగా ఉంటుందని, ఏదైనా తీపే కదా అందుకని. ఆ తర్వాత కొద్దిగా కిస్మిస్ వేసాను, కొద్దిగా బాదాం వేసాను. మనకి 6 రుచులు ఉంటే చాలు, ఇవన్నీ మనకి ఆప్షనల్. ఆ తర్వాత నేను వేప పువ్వు వేస్తున్నాను, పచ్చిమిరపకాయ వేస్తున్నాను ఒక సన్నగా తరిగి, కొత్త చింతపండు నీళ్లు తీసి వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి చక్కటి బౌల్లోకి తీస్తే ఉగాది పచ్చడి రెడీ. నేనైతే దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుని తింటానండి. నీలూస్ గైడ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ ఉగాది మీ అందరిళ్లలో అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, ధనధాన్యాలతో, పిల్లా పాపలతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.